వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను కూడా చాలా సినిమాలు చిన్నగా పక్కన పెడుతూ మనకి ఆయనకి ఎప్పుడు అవసరమైనా కానీ అప్పుడు డేట్లు ఇస్తూ ఆయనకి స్పెండ్ చేసే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి చేయటం, ఆయన ఎడిటరు, ఆయన కూడా రోజు పొద్దున్న ఆయనతో పాటు ఇద్దరు మొహంపలు దోమకుండా మొదలు పెడదామా అన్నట్టు ఇద్దరు పొద్దున్న చేసి ఆయన కెమెరామెన్, ఆ కెమెరామెన్ అన్న గ్యాపుల్లో బతిలాడుకొని వెళ్ళేవాడు. ఆ పెళ్లి చూపులు వచ్చిందన్న నాకు, నేను చేసుకుంటా అది ఇది. అతనికి కొంచెం ఆత్రం బాగా, అంటే తరుణ్ భాస్కర్ అని డైరెక్టరు, ఆ సైన్మా షార్ట్ ఫిల్మ్ కూడా అతనే డైరెక్టర్. ఆ రిలేషన్ అనమాట, ఆ ఫ్రెండ్షిప్ పోకూడదు. ఇక్కడ ఎంత శివ అయినా కానీ అతను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కదా, సర్ది చెప్పుకొని ఆ సినిమా చేశాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టులు, కృష్ణ భగవాన్ గారు అయితే భీమిలీలో ఆయనకి 3 రోజులు గ్యాప్ ఉన్నా కానీ నేను హైదరాబాద్ పోవాను, ఇక్కడే ఉంటాను అని సరదాగా లొకేషన్కి వచ్చి కూర్చునేవాడు. పోసాని గారు కూడా అంతే, వచ్చి 1 గంట ఎక్కువైనా సరే రేపొద్దున ఫ్లైట్కి ఏంటి, ఇవాళ సాయంత్రం వద్దులే రేపొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోతారు ఆయన, వాళ్ళతో సర్ది చెప్పుకొని. ఆయన బాగా పీక్ అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి అట్లా రావటం. అదే నా ప్లేస్లో ఇంకో పెద్ద హీరో ఒకవేళ వచ్చి ఈ కథ బాగా నచ్చి ఇంకో పెద్ద హీరో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఎప్పుడు వచ్చి అయ్యుంటే, ఒకవేళ వాళ్ళు ఓకే అని ఇంకా అన్ని పకడ్బందీకి జరిగితే కొంచెం తొందరగానే బయటకు వచ్చేదేమో. అంటే అయినా కానీ అసలు నాకు తెలిసి ఏ పెద్ద హీరో అయినా సరే సార్ ఈయన ఒప్పుకోడు సార్, ఈయన అనుకుంది వచ్చిందాక ఒప్పుకోడు. అందుకే ఈరోజు జనాల దగ్గరికి బాగా తీసుకెళ్తున్నాడు. ప్రతిదీ నా మీద ఇంత పబ్లిసిటీకి ఇంత ఖర్చు పెట్టడం కానీ, సినిమా బడ్జెట్ నా మీద ఇంత ఖర్చు పెట్టడం కానీ. ఆయన ఈరోజు డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు. తన ప్రొడ్యూసర్, తనలో ఉన్న ఒక ప్రొడ్యూసర్కి సినిమా ముందే అమ్మిచ్చేసి ప్రాఫిట్ చూపించాడు. డైరెక్టర్గా సక్సెస్ అతను. ప్రొడ్యూసర్కి రావాల్సిన దాంట్లో ఏమైనా మందం తగ్గుద్దేమో కానీ రావాల్సింది వస్తుంది. అలాంటి డైరెక్టర్కి మీరు రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి కోఆపరేషన్ చేశారు? మంచి కోఆపరేట్ చేశాను. నీకు చెప్పన్నా నీకేంటి ప్రాబ్లం, నేనైతే ఇంత నీచానికి ఇంతకన్నా తక్కువ చేయను నేను. ఎందుకంటే నేను రోజు లొకేషన్లో బాధపడితే ఇది ఇంత తక్కువ చేస్తుంది, ఇది తప్పేస్తుంది అని ఇట్లా ఉండకూడదు. నేను సఫిషియంట్, నాకు ఇక్కడికి తృప్తి ఉంది, దీనిపైన ఎంత ఇచ్చినా తీసుకుంటాను నేను ఇంతకన్నా తక్కువ చేయను. ఇది ఎలా ఇస్తావు, ఓకే ఈ టైంకి ఇంత ఇస్తావు, ఈ టైంకి ఇంత ఇస్తావు, ఇలా ఇస్తావు, ఫలానా శాటిలైట్ అయిన తర్వాత నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇయ్యి, ఇలాంటివన్నీ అగ్రిమెంట్లు బాండింగ్ వేసుకొని కొంచెం అయిపోయింది. కానీ ఇప్పుడు అవన్నీ అలా పక్కకి వెళ్ళిపోయింది. ఓ మంచి రిలేషన్ ఏర్పడింది, నాకంటూ ఓ మంచి సంస్థ ఏర్పడింది, నా బిహేవియర్ తనకు నచ్చింది. శివరాజ్ ఫిలిమ్స్లో శ్రీనివాస్ రెడ్డికి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు నాకు. భవిష్యత్తులో కావచ్చు, జరగబోయే కావచ్చు, నేను ఎప్పుడన్నా సరే, మీరు ఎప్పుడైనా ఓ మంచి కథ దొరికి మీకు ప్రొడ్యూసర్ ఎవరైనా లేట్ అవుతుంటే నాకు ఒక ఫోన్ చేసి, ప్రతి సంవత్సరం మనం సినిమా చేద్దామని, ప్రతి సంవత్సరం చేస్తే మొహం కొట్టుకుంటాను, మంచి కథ వస్తే చేద్దాం. ఓ మంచి బాండింగ్ ఏర్పడింది. రెమ్యునేషన్ పరంగా ఫస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామండి. అవి చిన్నగా ఒక్కోటి మాయమవుతూ వచ్చాయి. నేను ఇప్పటివరకు నాకు ఎంత రావాలి, నేను ఎక్స్ట్రా చేసిన డేట్లకి ఎంత రావాలో లెక్కేస్తే ఎంత వస్తుందో అన్నది కూడా గుర్తులేదు నాకు. నేను ఎంత తీసుకున్నానో గుర్తులేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలని ఆలోచన, అసలు రావకూడదా కూడా తెలియదు నాకు. ఒకసారి మళ్ళీ ఏదన్నా డబ్బులు అవసరం, ఈ కెరీర్లో వేరే క్యారెక్టర్లు ఏదన్నా రాక మళ్ళీ కొంచెం ఏదన్నా గీతాంజలి టైంలో మీరు అన్నట్టు 2 years గ్యాప్ వస్తే అప్పుడు మనకు రావాలి కదన్నా, అది ఏం చేస్తావు. మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే, ఎంత గొప్ప సినిమా చేసినా కూడా సినిమా పరంగా పొగుడుతుంటారు స్టేజ్ల మీద, రెమ్యునరేషన్ పరంగా వస్తే సైడ్కి జరిగే తతంగాలు జరుగుతుంటాయి, అంటే అలకలు. అది ఇదేంటంటే ఇది నెట్ ప్రాక్టీస్ అండి. అది మెయిన్ లీగ్ మ్యాచ్, మెయిన్ స్టేడియంలో జరిగే మ్యాచ్. దాని స్పాన్ ఎక్కువ, దాని స్కోప్ ఎక్కువ. నేను ఒకవేళ అంత అయితే నేనెందుకు వదులుతానన్నా, నేను కూడా అయ్యాను మొన్న అన్నావు కదా ఏంటన్నా, ఏదో చిన్న మొత్తంలో కాబట్టి అడ్జస్ట్ అయిపోయి సరదాగా పర్లేదులే అని చేస్తున్నాను. తప్పలేదండి, ఎందుకంటే కష్టపడుతున్నారు, రెయిన్బోలు కష్టపడతారు, డబ్బులు అడగాలి కదండి. నేను జయములు ఇచ్చేమరా సినిమా చేస్తున్నా అండి, మా డైరెక్టర్ కోఆపరేట్ చేస్తే 5 kg నూనె డబ్బా నాకు కూడా ఇచ్చి మీరు కోఆపరేట్ చేయండి అని కిరాణా కూడా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నడు అంటాడు. వాడు 5 kg డబ్బాకి తీసుకోవాల్సిన డబ్బులే తీసుకుంటాడు. శ్రీనివాస్ రెడ్డి కాబట్టి ఇంకో పావులు ఎక్కువ చెప్పినా ఏమనుకోలే అని చెప్తాడు తప్పితే. మీరు మామూలుగా సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ కాకుండా మీ ఇన్పుట్స్ కొంచెం ఉంటాయని విన్నాను, కొంచెం ఎక్కువగానే. అండ్ అది ఎలా మారుస్తారు మామూలు డైలాగ్స్? అంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో జయముని చిమరాలో నేను ఉన్నది ఏంటంటే, బాధపడితే ఏమొస్తుంది రా అంటే, బాధపడితే ఏమొస్తారా ఏం రాదు, ఏదో మీరు అంటారా?
నిజంగా స్క్రిప్ట్లో ఉందా మీరు అన్నది ఉంది. ఉందా? బాధపడితే ఏమొస్తుందిరా అంటే ఏదన్నా వస్తుందని బాధపడతాం. బాధ అవుతుంది, బాధపడికి ఏం చేయాలి, బాధపడతాం. ఆ షూట్ చేసినప్పుడు సార్ ఒక కెమెరామెన్ అంతా అయిపోయింది, కెమెరామెన్ ఒక లైట్ బాయ్ ఆ లైట్ మారుస్తా ఆ డైరెక్టర్ కూర్చుంటే ఆ బరువుతోనే అతను ఆగి ఏదన్నా వస్తుందని బాధపడతారా అన్న డైలాగ్ ఎంత బాగా రాశారు సార్. ఎవరు ఆలోచించరు అలాగా, బాధపడితే ఏమొస్తుందిరా అంటే సర్లేరా అంటారు, కానీ ఏదన్నా వస్తుందని బాధపడతారా, బాధ అవుతుంది కాబట్టి బాధపడతాం అని అతను కూడా చాలా ఇదిగా డైరెక్టర్ గారు చెప్పేసరికి డైరెక్టర్ గారు అలా చూస్తున్నారు. మీ మామూలుగా ఓకే ఇది కాదు, మామూలుగా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? అంటే ఏదో చిన్న ఇంప్రూవేషన్ సరదాగా ఒక సుయోధన కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు. నేను జనరల్గా వేసే వాటిలలో ఎక్కువగా ఆ ప్లేస్ వచ్చేసరికి దానికి డైలాగ్ చెప్పడం కన్నా ఏదన్నా సౌండ్ ఇస్తే బాగుంటుందని, ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బ్లడ్ అని ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. ఈడిట్లో ఎవర్రా హీరోయిన్ వచ్చి వెళ్తుంది, ఎవర్రా అంటే ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది అంత రక్తమను అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది అంట. అలాంటి ఎక్కువ సౌండ్లో ఆడేవాడిని అంతకుముందు. ఓకే ఓకే. డార్లింగ్లో హీరో విలన్కి ఒక కథ చెప్తూ ఉంటాడు. ఇది చెప్పారు చాలా వాటిలలో. బంగారు సుస్తులు మిస్తులు అని అదొకటి ఇంప్రూవైజ్ చేసాం. అదొకటి మనకి నచ్చపోతే మనసులో పెట్టుకోలేము, మా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఆ డార్లింగ్ సినిమా ఇంటర్వల్ బ్లాక్కి వచ్చేసరికి వాడిని ఇది చేయటం కోసం ఒక కథ చెప్పి వచ్చారా అంటాడు. షూటింగ్ జరిగింది, నేను క్వశ్చన్ రేజ్ చేశాను. అంటే ప్రేక్షకులను అందరినీ పిచ్చోళ్ళు చేసినట్టే కదా సార్, మీరు విలన్ని చేయట్లేదు, మీరు ప్రేక్షకులందరినీ ఏదో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక కథ చెప్పే అని ఇంటర్వ్యూలకి చెప్పేస్తున్నారు మీరు. అది కథ నిజంరా, కథ నిజం కాదు, ఒక అబద్ధం అనేది మీరు చెప్పేసి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఏదైతే నమ్మారో అది ఆడియన్స్కి కూడా అబద్ధం చెప్పినట్టే కదా సార్. ప్రభాస్ గారు కూడా అవును కరెక్టే అని చెప్పి అప్పటికప్పుడు మార్చారనమాట. ఏదో కథ చెప్పి బయటపడేసావు కదరా నేనంటే, ఏదో కథ చెప్పటం కదరా, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని నాలో ఉన్న ప్రేమని కథగా మార్చి చెప్పానని ఒక సాఫ్ట్ చేశారన్నమాట. ఇలాంటివి కూడా అంటే మనకు అనిపించినవి కూడా మొహమాటం లేకుండా మనసులో పెట్టుకుని మదన పడకుండా చెప్తే ఒక్కోసారి ఉపయోగపడుద్ది. అదే సినిమాకి సంబంధించి కరుణాకరన్ గారు ఏమై శ్రీనివాసరెడ్డి ఒకసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి ఒక పిడకిస్తావు, ఏం చేసుకుంది దాన్ని అంటాం సరదాగా. చాలా ఇప్పుడు దేశముద్ర ఉంది, దేశముద్రలో చాలా గ్యాప్ వచ్చిందని మన మళ్ళీ ఉన్న దండలు చెప్తాడు. దానికన్నా ఇది దండం లేకుండా అన్నారు, కానీ అది ఆయన ఎట్లా లేపగానే బాగుందని చెప్పి శ్యామ్ గారు కొంచెం ముందుకు వచ్చారు. ఇంకొకటి ప్రేమాతురాణం నా భయం నా లజ్జ అంటారు రమాప్రభు గారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను డైరెక్టర్ గారిని సార్ ప్రేమ గురించి చెప్తున్నారు ఇది విందాం అంటే నడు అని చెప్పి అట్లా చిన్న చిన్న ఇన్పుట్స్ అన్నమాట. కొన్ని డబ్బింగ్లు వేస్తూ ఉంటాం, కొన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి.